హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ వద్దనైతే మనం ఉన్నామండి. సో ఈ రోజు శాంతినగర్ కు చెందినటువంటి దూస రాజేశం వాళ్ళ ఆవిడ లక్ష్మిని హత్య చేసి తనైతే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే వాళ్ళ భార్యను ఒక బలమైన ఆయుధంతో తలపైన కొట్టి అయితే హత్య చేశాడు. తర్వాత తను కూడా తన ఇంట్లో అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇప్పుడు వారిని అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పూర్తి వివరాలు కూడా అసలు తెలియాల్సి ఉంది. మనం ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏంటిది, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మనం ఇప్పుడు దూస రాజేశం వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉన్నామండి. సో చూడొచ్చు వెనకాల ఇదే వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ ఇదే ఇంట్లోనైతే తన ఆవిడని అంటే తన భార్యను హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉన్నాము. సో వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి కూడా మనము చూద్దాం ఒకసారి. మరి అట్లనే మా డాడీకి అట్లనే కిడ్నీ ఖరాబ్ అయింది. డయాలసిస్ అవుతుంది. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం, చెకప్ చేసుకుంటాం. చెకప్ చేసుకున్నాక వచ్చినాం. ఇక ఏంటి ఇక్కడ ఇక అంత అయిపోయింది. ఇక్కడ మొన్న టెస్టులు వేసి ఇక్కడ టెస్టులు వేసి అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేద్దాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. అదేంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకున్నాం. బారకు వేయండు 12కి వేయండు. మొన్న సాటర్డే నైట్ మబ్బుల్లో 5కి వచ్చిండు. పండుకున్నాడు. షార్ట్ అన్నాడు. అన్నాక మంచిగా తిన్నాడు, చేసిండు. పండుకున్నాడు. మళ్ళీ 5 తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ నేను మాట్లాడి పోయినా మా దూరం చేసుకున్నాక సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే గాజుల బాలయ్య గారు మనతో పాటు ఉన్నారు, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ గారు. సో ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. మేడం, ఇప్పుడు ఏం లేదు. మేము 2 మాసాల కింద మా అల్లుడైనటువంటి రాజేశం గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మేడం. ఆ అవస్థతోనే హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించిండ్రు, అన్ని చేసిండ్రు, అంతా బాగానే ఉంది. కానీ మరి నిన్న ఏం జరిగింది తెలియదు మేడం. అసలు నిన్న వాళ్ళు అల్లుడు కొడుకు కోడలు ఇద్దరు వాళ్ళ మామగారు ఏదో పోషమ్మ పండుగ చేసుకుంటా అంటే వాడికి పోయిండ్రు. బోనాలు చేసుకుంటే రాత్రి అక్కడే ఉన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరే ఇక్కడ ఉంటున్నారు. కానీ ఏమైంది ఏం కాదు అర్థం కావడం లేదు. కానీ తెల్లారి చూసే ఎవరు పక్కకు ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. అట్లా ఇది చూసే వరకు డోర్ కుల్లనే ఉంది. మరి వాళ్ళు అప్పుడే వచ్చింది 6:30కు. వాళ్ళు అక్కడి నుంచి లేచి అత్తగారు నుంచి కోడలు కొడుకు వచ్చే వరకు 2 బిగత జీవులై ఉన్నారు. అసలు అర్థం కావడం లేదు. ఎందుకు ఏ కారణం వల్ల చచ్చింది, ఏ కారణం వల్ల చంపబడ్డదు అని నాకు ఏం అర్థమైతే లేదు. అసలు చచ్చేది కాదు. ఆయన అంటే ఆరోగ్యం క్షీణించింది కాబట్టి చచ్చినా బాగుండదు. కానీ ఈ అమ్మాయి ఆమె లేకుండా ఇల్లు అసలు ఇల్లే ఉండదు. నిజంగా చూస్తున్నది ఆమె దేవత. పాపం ఆ ఇద్దరు ఒకటేసారి చనిపోవడం ఒక బాధ ఉందమ్మా, అంతే తప్ప ఏం లేదు. ఇక నేను చెప్పలేను. ఏది పవర్ లూమ్స్ బంద్ పడి చాలా 6 మాసాలు అవుతుంది. కానీ దాని విషయం అయితే కాదు అనిపిస్తుంది నాకు. పని లేదు, పానం బాగాలేదని అంటుండేవాడు. కానీ అంతేగాని చావాలన్నా నాకు ఆరోగ్యం వల్ల నేను చస్తా అని అనేవాడు. కానీ భార్యను చంపుడు అంటే అది నాకు మనసు ఒప్పడం లేదు. కానీ అది ఎంతవరకు సమంజసమో తెలియదు. బంధుపడ్డాయి వాస్తవంగా, పని లేదు అనేది నిజమే. కానీ ఆ కారణంతో చచ్చిండని నేను అంటలేను. ఎవరన్నా దెబ్బన గట్టిన ఏమన్నా చేసిండ్రా అంటే అది కూడా నాకు అనుమానం వస్తలేదు మేడం. ఎవరి మీద అనుమానం వస్తుంది ఉన్నాయని అది ఒక్కటే బాధ. డోర్స్ ఓపెన్ ఉన్నాయంటేనే అర్థమైతే లేదు. ఎవరన్నా ఏమైనా వచ్చి చేసిండ్రా అనేది కొద్దిగా డౌట్. కానీ అంతేగాని ఏం లేదు మేడం. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఇద్దరే. అయితే కొడుకు చిన్న పిల్లవాడేమో హాస్టల్ వేసిండ్రు హైదరాబాద్. మొన్న 2 కొడుకులు 1 బిడ్డ. పెద్ద పెళ్లి అయింది. 3 కొడుకులు. అమ్మాయి అయితే 1 కొడుకును ఇంకో బిడ్డ చదువుకున్నది. వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు చదువుకుని ఇక్కడ 2 కొడుకులు 1 బిడ్డ వీళ్ళకు. వాళ్ళు 3. అంతేగాని
ఎలాంటి అనుమానం లేదు. అది ఎట్లయింది ఏం కథ అనేది అర్థమవుతలేదు. పరిశ్రమ అయితే మూతపడ్డది, అందరికి ఊరందరికి లోకం మెరిగిన సత్యం. సిరిసిల్ల బంద్ పడిపోయింది, రాను రాను ఎట్లుంటుందో తెలియదు కూడా. పరిశ్రమలు నడుస్తాయా అంత ఏమైతుందో గందరగోళంగా ఉంది. సిరిసిల్ల పరిస్థితి అది వేరున్నా కానీ ఇది మాత్రం అది కాదనిపిస్తుంది మేడం నాకు. ఆ ఆకలి చావులు ఈ బంద్ ఉన్న కారణం వల్ల చనిపోయింది అనేది నాకు అనిపిస్తలేదు. కానీ అది ఏమైనా వీళ్ళు చనిపోవడం బాధాకరం మేడం అంతే. ఇప్పుడు మీకు కూడా ఎవరిపైన అనుమానం లేదంటారా? అంటే డోర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి కొంచెం అదొక్కటే. అది ఒక్కటి అనుమానం అయితే. ఎందుకని ఆ పిల్లవాడు మరి చంపంగా మరి డోర్ కుల్ల పెట్టుకొని చచ్చిండా ఎట్లా అనేది అర్థమైతలేదు. మొదలు ఆమెను గుట్టి చంపినాకనే ఈయన ఉరి పెట్టుకున్నట్టు అనుమానం వస్తుంది అంతే. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు మనతో గాజుల బాలయ్య గారు మాట్లాడారు, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్. అది అర్థం కావట్లేదు, తనకైతే ఒక 2 కిడ్నీలు అనేటివి ఫెయిల్యూర్ అయిపోయాయి. సో డయాలిసిస్ పేషెంట్. గత 2-3 రోజుల క్రితం కూడా తనైతే ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడంట. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. రాత్రి కూడా వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ కోడలును వాళ్ళ అబ్బాయి కూడా ఎవరో పోచమ్మ వాళ్ళ చుట్టాలు లేదో పోచమ్మ పండుగ చేసుకుంటూ కూడా వెళ్ళారట. నిన్న రాత్రి వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు. సో అసలు అది డోర్లు కూడా ఓపెనే ఉన్నాయి. అసలు ఆమెను హత్య చేసి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది కూడా మనకు పూర్తిగా కూడా తెలియస్తలేదు. అది కొంచెం అనుమానకరంగానే ఉంది. సో పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు చేస్తున్నారు. చనిపోయేంత పిరికివాడు కూడా కాదు. గత 6 నెలల నుంచి కూడా సాంచలు కూడా బంద్ ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగానే ఉన్నారు. పని లేక చనిపోయేంత కూడా అదేం లేదు, ఆర్థికంగానైతే బాగానే ఉన్నారు. సో అసలు ఏం జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదని చెప్పేసి అయితే తను మనతో అన్నాడు. సో తనకు 3 కొడుకులు, ఒక అమ్మాయి అంట. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో ఉంటుందంట. సో ఇంకొక చిన్న అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, హైదరాబాద్ లో ఉంటాడంట. ఇంకొక అబ్బాయి వీళ్ళతో ఉంటున్నాడు. సో వాళ్ళైతే లేరు ప్రస్తుతానికి. చనిపోయేటప్పుడు ఆమెను హత్య చేసి తను చనిపోయేటప్పుడు మాత్రం ఇంట్లో ఇద్దరే ఉన్నారు. సో రాత్రి కూడా డోర్లు కూడా ఓపెనే ఉన్నాయంట. సో ఆ పక్క రూమ్ లో రెంట్కి ఇచ్చారట. వాళ్ళు చూసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళైతే వచ్చి ప్రజెంట్ అయితే అక్కడ చూస్తున్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అసలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏం జరిగింది, అసలు హత్య చేసి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే తను కొంచెం వాళ్ళు ఏజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి నేను ఎలాగో ఎప్పటికైనా చనిపోతాను, నేను చనిపోతే మా ఆవిడని ఎలా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారో అనే ఒక తీవ్ర మనస్తాపంతో చనిపోయాడని చెప్పేసి కూడా మనము ఇక్కడ కొంతమంది అయితే మనతో అనడమైతే జరిగింది. సో ఎలాగైనా నేను చనిపోవాలి, నేను చనిపోతే తను ఎవరు చూసుకోలేరు, పోతే ఇద్దరం పోవాలన్నట్టుగా ముందైతే ఒక బలమైన ఆయుధంతో తను కొట్టి చంపి ఒక తలపైన కొట్టాడండి. అసలు దారుణంగా, అసలు మనం చూడలేని పరిస్థితిలో ఉంది. తలపైన కొట్టి తను కూడా ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. కెమెరామెన్ జనార్దన్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.